లక్ష్మీనృసింహ పరబ్రహ్మణే నమః. జూన్ 5వ తారీఖు జ్యేష్ఠ శుద్ధ దశమి, దశపాపహర దశమి అని దానికి పేరు. ఆనాడు మానవులైన 10 రకాలైనటువంటి పాపాలు చేస్తే ఆ పాపాలకు సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తం చేసుకునేటువంటి అత్యద్భుతమైనటువంటి రోజు. ప్రాతకాలంలో స్నానం ఆచరించేటప్పుడు గంగా స్మరణ చేయడం, ఆనాడు గోమాతను దర్శించుకోవడం, గోవుకు ఆహారాన్ని పెట్టడం అనేటువంటిది చాలా విశేషం. అంటే అబద్ధాలు కావచ్చు, లేకపోతే అంటే నీలాపనిందలు కావచ్చు, ఇలా వివిధ రకాలైనటువంటి ఏదైతే పాపాలు ఉంటాయో, అంటే తెలిసో తెలియకో చేసినటువంటి ఈ పాపాలన్నింటినీ కూడా ప్రాయశ్చిత్తం చేసేటువంటి అత్యద్భుతమైనటువంటి శుభదినం జ్యేష్ఠ శుద్ధ దశమి. అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆనాడు గోమాతలు ఎక్కడైనా ఉంటే గోవుకు సంబంధించినటువంటి గోమాతని దర్శించి ప్రదక్షిణ చేసి ఆహారాన్ని అందించడం, ఇంట్లో స్నానం చేసేటువంటి సమయంలో అయినా గంగాదేవిని స్మరణ చేసుకోవడం అనేటువంటిది అత్యంత విశేషం. అవకాశం ఉంటే ప్రతి ఒక్కరూ ఆనాడు స్వామివారి ఆలయాన్ని దర్శించి స్వామికి ప్రదక్షిణ చేయండి, సకల శుభాలను పొందండి. సర్వేజనా సుఖినో భవంతు.